పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఆహార ఉత్పత్తిని పెంచడం కోసం రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైంది. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. మనిషి ఆరోగ్యంపై రసాయనాలు చెడు ప్రభావం ఎక్కువైంది. ఈ రసాయనాల వల్ల క్యాన్సర్తో పాటు అనేక కొత్త వ్యాధులు మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మనిషి జీవనానికి సవాళ్లు విసురుతున్నాయి. దీంతో అనేక మంది రైతులు తిరిగి పాత పద్ధతుల వైపే మొగ్గు చూపుతున్నారు. రసాయన ఎరువులు వద్దు, సేంద్రియ ఎరువులు ముద్దు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గ్రామ రైతులు రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీని, వాటి ఉపయోగాలను అందరికీ వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువుల తయారీపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. రసాయనాలతో సహజత్వం కోల్పోతున్న భూముల్లో తిరిగి సత్తాను పెంచే దిశగా రైతన్నలు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతి సిద్ధంగా లభించే వనరులను ఉపయోగించి ఎలాంటి రసాయనాలు లేకుండా వ్యవసాయం చేసే పద్ధతి. ఎంతో హాని కలిగించి రసాయనిక ఎరువులను సాగులో ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలను ఆ ఏరియా రైతులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచనలు పాటించి వివిధ కషాయాలను, వివిధ జీవామృతాలను తయారు చేస్తున్నారు. 2016 నుండి రసాయనాలు వద్దు, ప్రకృతి వ్యవసాయమే ముద్దు అంటూ ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. పొందూరు మండలం తండ్యాం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న సుమారు 13 గ్రామాల రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సూచనలతో పంట సాగులో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. నా పేరు వై భాస్కర్ రావు. నేను పొందూరు మండలంలో, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాము. మేము మా పొందూరు మండలంలో ఏదైతే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నామో అందరం కలిసి ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి కషాయాలు, భూసారానికి సంబంధించిన ఘన ద్రవ జీవామృతాలు తయారు చేయడం విధానాలను మేమందరం కూడా చేసామండి. ఈరోజు అందరికీ రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంగా ముఖ్యంగా ఏమిటంటే భూసారము. ఎప్పుడైతే భూమి బలంగా ఆరోగ్యంగా ఉంటుందో దానిలో వేసిన విత్తనం బాగుంటుంది, మొక్క బాగుంటుంది, చీడపిండి తట్టుకుని ఇదే ఉంటుంది అనేది దీని ఉద్దేశం అండి. ముఖ్యంగా ఘనజీవామృతం ఉన్నది. ఈ ఘనజీవామృతం పొలంకి వేయడం వల్ల ముఖ్యంగా ఆ భూసారం అనేది పెరిగి మొక్కల యొక్క సారము మొక్కలకి తీసుకొని తద్వారా కాయ పిండి మంచిగా వచ్చి దృఢంగా ఉంటుంది. అంతకంటే ముందు ఏంటంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం అనేది జరగాలి. అది కూడా మేము కూడా బీజామృతం కూడా తయారీ విధానాన్ని కూడా తమకి ఈరోజు చేయించడం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం నుండి సంక్రమించే, భూమి నుండి సంక్రమించే చీడపీడల్ని 45 రోజుల వరకు తట్టుకుంటాయి. కాబట్టి ఈ 45 రోజులు కూడా విత్తనం నుండి వచ్చేవి ఏవి కూడా మొక్కకు రావు అనే ఉద్దేశంతో బీజామృతం విత్తనం శుద్ధి చేస్తామండి. తరువాత ఏదైతే భూసారానికి సంబంధించినటువంటి PMDS, ప్రీమాన్ డ్రై సోయింగ్ సంబంధించినటువంటి విత్తనాలు కూడా ఒక 25 నుండి 30 రకాల విత్తనాలు చల్లి ఆ విధంగా కూడా 45 రోజులు ఉండి మళ్ళీ దున్ని తద్వారా కూడా భూసారాన్ని పెంచుకుంటున్నామండి. అది గ్రామ స్థాయిలో, రైతు స్థాయిలో చేస్తున్నామండి. దాని తర్వాత గ్రామ స్థాయిలో ఘనజీవామృతం కూడా చేయడం జరుగుతుందండి. అది పేడ, మూత్రము, శనగపిండి, మిగతా పుట్టుమడితో కానీ అది భూసారం కానండి. అలాగే ఎన్ని చేసిన తర్వాత కూడా మొక్కలకి చీడపీడలు వచ్చినట్లయితే ఫస్ట్ స్మాల్ డోసేజ్ ఏదైతే మనకి నీమాస్త్రం ఉన్నదో నీమాస్త్రంతోనైతే కొన్ని వ్యాధుల్ని నయం చేయొచ్చు. 20-30 సంవత్సరాల నుంచి వాడేవారండి. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి కషాయాలు బ్రహ్మాస్త్రము, విషముష్టి కషాయము, నీమాస్త్రము మేము చెప్పిన తర్వాత దీనివల్ల రసాయనిక ఎరువుల వల్ల ప్రకృతి పరంగా నష్టము, గాలి పొల్యూట్ అవుద్ది, నీరు పొల్యూట్ అవుద్ది, ధర కూడా డబ్బులు కూడా మిగులుతున్నాయి రైతుకి. ఒక బాటిల్ కొనాలంటే 500 నుండి 1000 రూపాయలు అవుతుంది. అదే మనం కషాయం చేసుకోవాలంటే 100 నుండి 150 దొరుకుతుంది. ఆర్థిక పరంగా ప్రయోజనం. అలాగే ఆరోగ్యపరంగా ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత, పర్యావరణ భద్రత. ఆహార భద్రత అనేది ఎలాగ ఈ విధంగా పండించింది ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడం వల్ల చక్కగా పనిచేయగలుగుతున్నాడు. అలాగే డబ్బు మిగులుతుంది. రసాయనిక ఎరువుల వల్ల బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చి మళ్ళీ అది జల్లి దానికి ట్యాంక్ కింద డబ్బులు ఇచ్చి ఈ విధంగా డబ్బాకి 500 1000 అయితే చలనానికి కూడా 1000 రూపాయలు అవుతుంది. ట్యాంక్కి 10 రూపాయలు 20 రూపాయలు. మా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అటువంటి అవసరం ఉండదు. మేము తయారు చేసేదానికి 100 నుండి 150 వరకే కషాయం ఖర్చు అవుతుందండి. ఆ విధంగా ఆర్థికంగా కూడా రైతు మేలుకు జరుగుతుంది. అలాగే పురుగు మందు బయట నుండి చల్లడం వల్ల భూమి యొక్క సారం కూడా
పోతుంది. క్రమక్రమేణా రోజు వేస్తుండడం వల్ల భూమి యొక్క నిస్సారము ఒకసారి డోసేజ్ పెంచితే అలాగే పెంచుతూ పోవాలి. కానీ మా కషాయాలు వాడడం వల్ల, మా పురుగు మందులు ఇవి వాడడం వల్ల ఎటువంటి భూమికి కానీ, జల్లే మనిషికి కానీ, పర్యావరణానికి కానీ ఎటువంటి హాని జరగదు. ప్రకృతిపరంగా కూడా మా ప్రకృతి వ్యవసాయం ఈ కషాయాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అది రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద పురుగులు, నెక్స్ట్ ఇంకా మొక్కజొన్నలో వచ్చే కత్తిరి పురుగుని నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. రైతులు కూడా విశ్వసిస్తున్నారు. పురుగు మందుల కంటే విషముష్టి కషాయము చక్కగా పనిచేస్తుంది అనేది రైతు అనుభవం కూడా చెప్తున్నారు. మా గ్రామాలన్నా చాలా మంది రైతులు కూడా పెట్టుబడి తగ్గింది, నెక్స్ట్ పురుగు నియంత్రణ కూడా తగ్గింది అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే బ్రహ్మాస్త్రం కూడా ఉన్నదండి. బ్రహ్మాస్త్రం కూడా పురుగుల నివారణకి, పెద్ద పురుగుల నివారణకు కూడా కొన్ని పంటలకి వేయడం జరుగుతుంది. అది కూడా గ్రామ స్థాయిలో, రైతు స్థాయిలో కూడా వేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘనజీవామృతం తయారీ. ఘనజీవామృతం జీవ ఉత్ప్రేరకంగా మారుతుంది. ఘనజీవామృతం కావలసిన పదార్థాలు 100 కేజీల పేడ, 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పు దినుసుల పిండి, 5 లేదా 10 లీటర్ల ఆవుమూత్రం. తయారు చేసే విధానం: ఒక పల్చటి టార్బన్ పైన 100 కేజీల దేశీ ఆవు పేడను ఫ్రెష్గా పల్చగా తీసుకొని కావలసిన పదార్థాలు పిండి, బెల్లం, పుట్టమట్టి ఆమూత్రంలో పల్చగా కలుపుకొని ముందుగా తీసుకున్న 100 కేజీల పేడపై పల్చగా ఈ మిశ్రమాలను పలుచగా జల్లి మొత్తాన్ని కలిపి బంతులుగా లేదా గుండ్రటి ఉండలుగా తయారు చేసుకొని ఇవి ఇలా తయారైన ఉండలను 8 రోజుల పాటు నీళ్ళలో ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టిన ఉండలను గోను సంచిలో ఉంచుకొని తర్వాత ఏమో లాస్ట్ దుక్కులో 400 కేజీల గంజావతంను జల్లి విత్తనాలను నాటుకోవడం జరుగుతుంది. ప్రజల్లో మరింత చైతన్యం కల్పించే దిశగా ప్రకృతి వ్యవసాయంలో వినియోగించి నీమాస్త్రం, ఘన జీవామృతం, బ్రహ్మాస్త్రం వంటి వివిధ కషాయాలు తయారు చేసి వాటితో తెగుళ్లు లేని, మనిషికి ఎటువంటి హాని చేయని వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం యొక్క లక్ష్యం ప్రధానంగా ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన పంట, ఆరోగ్యకరమైన ఆహారం. రసాయనిక ఎరువులు వాడి పండించిన ఉత్పత్తుల వల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ పట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైతే భూమి సారవంతంగా ఉంటుందో అప్పుడే దానిలో వేసి విత్తనం, మొక్క, చెట్టు ఆరోగ్యంగా ఉంటాయని గుర్తించారు. ఘన జీవామృతం వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. ఆ భూసారాన్ని మొక్కలు పీల్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఇస్తాయి. విత్తనాన్ని భూమిలో నాటకముందే భీమామృతంతో విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనానికి భూమి నుండి సంక్రమించే చీడపీడలను 45 రోజుల వరకు తట్టుకునే శక్తి వస్తుంది. ముందుగా ఏదైనా మనం పంట వేసుకునే ముందు విత్తనాలని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడానికి ఆ విత్తనానికి శుద్ధి చేసుకోవడానికి బీజామృతం కావాలి. ఆ బీజామృతంకి తయారు చేసుకోవాల్సిన పదార్థాలు: ఒక ట్రబ్బు 5 కేజీల పేడ, 5 కేజీల మూత్రము, 50 గ్రాముల సున్నం తీసుకోవాలి. ముందుగా దీనికి తయారు చేయవలసిన విధానము: ఒక ట్రబ్బులో 20 లీటర్ల నీరు తీసుకొని ఈ పలచటి గుడ్లో ఈ 5 కేజీల పేడని మూట కట్టుకొని కర్ర సాయంతో దాన్ని వేలాడి తీయాలి. తర్వాత అందులో మనము 5 లీటర్ల మూత్రం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఈ మూట కట్టిన పేడని 12 గంటల తర్వాత ఆ మూటను గట్టిగా పిండుకొని ద్రావణాన్ని తీసుకోవాలి. తీసుకొని 24 గంటల తర్వాత ఆ మరుసటి రోజు, అంటే 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు సున్నాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి బీజామృతం తయారవుద్ది. దాన్ని మనం ఏదైతే విత్తనాలు పొలంలో వేస్తాం అనుకుంటున్నామో ఆ విత్తనాలపై చల్లి వాటిని బాగా శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల విత్తనాల నుండి కానీ, భూమి నుండి కానీ వచ్చిన తెగుళ్ళు కానీ, వ్యాధులు కానీ ఇది బాగా అరికడుతుంది. అలాగే మొలక శాతాన్ని కూడా బాగా పెంచుతుంది. మనం ఈ ప్రకృతి వ్యవసాయం అనేది గత 2016 నుంచి మన ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం అనేది జర్నీ అనేది మొదలు కావడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి మా యొక్క ఏరియాలో ప్రధానమైన పంట మొక్కజొన్న, మిరప,
కొద్ది మోతాదులో వరి కూడా పండించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మొక్క అంటే ప్రకృతి వ్యవసాయంలో ముందుగా మొక్క వేసిన నుంచి లాస్ట్ సీడ్ తీసినంత వరకు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేవి చాలా ఉన్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా ఫస్ట్ బీజామృతం అనేది, తర్వాత ఘనజీవామృతము, అలాగే మొక్కజొన్నలు ఆశించే కత్తిరి పురుగు నివారణకు విషముషిటి కషాయం, అలాగే రసం పీల్చు పురుగు నివారణకు నేమాస్త్రం కూడా తయారు చేయడం జరిగింది. రసాయన పురుగుల మందు కంటే విశ్వముష్టి కషాయం బాగా పనిచేస్తుంది. ఎంతో మంది రైతులు ఈ కషాయాలను పంట సాగులో వినియోగిస్తూ లబ్ధి పొందుతున్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తులను సాధిస్తున్నారు. భూమిలో రసాయనిక ఎరువులు కలవడం వల్ల పర్యావరణం, మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. సహజంగా దొరికే పదార్థాలతో కషాయాలను తయారు చేసి పంటల సాగులో ఉపయోగిస్తే భూమి యొక్క సహజత్వం పాడవదు, మేలు చేసే ఉత్పత్తులు వస్తాయి. మాది తండ్యం పంచాయతీ. నేను పంచాయతీ సర్పంచ్ ప్రతినిధిని. నా పేరు భాస్కర్ రావు. మా ఊర్లో చుట్టుపక్కల మొత్తం కలబట్టి 12, 13, 14 విలేజ్లు ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది మేము చేస్తున్నాం, ప్రకృతి వ్యవసాయము. ఇందులో భాగంగా మాకు దిగుబడి చాలా ఎక్కువగానే చూపిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మా రైతులే మా అంతలో మేమే తయారు చేసుకొని దాన్ని మా వ్యవసాయానికి వాడుకుంటున్నాం. ఇందులో చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ మాకు లభిస్తుంది. ఒక డబ్బా ఖరీదు 400 నుంచి 600, 700, 1200 రూపాయల వరకు ఉన్నాయి. అదే మా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మా పొలాల్లో ఉండే వేపాకులు, జామాకులు, నెక్స్ట్ ఆవు మూత్రము, నెక్స్ట్ వీటితో మేము తయారు చేసుకోవడం చాలా తక్కువ ఖర్చు మాకు. ఇది మా నుంచి సంపద, మేమే మళ్ళీ వ్యవసాయానికి తయారు చేసి వేసుకుంటున్నాం. అందులో 150 లీటర్లు నీళ్ళు తీసుకొని 10 కేజీల వేప పిండిని తీసుకొని, వేప ఆకులతో తీసుకొని 10 లీటర్లు గోవు ఆవుమూత్రం తీసుకొని అది మొత్తం కలిపి 2 రోజులు మొత్తం సవి దిశలో 2 రోజులకు ఒకసారి, అంతే రోజుకి 2 సార్లు చొప్పున సవి దిశలో తిప్పాలి. తిప్పిన తర్వాత అది వారం రోజుల తర్వాత ఆ నేమాశ్రం అనేది అది పిచికారీ చేయాలి. రసాయనిక ఎరువుల ద్వారా పండే పంటలు, వాటి వాడకం వలన భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రసాయన మందులు, ఎరువుల వలన భూమి నిర్జీవంగా మారే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం మనిషి ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యం కూడా బాగుంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఖర్చులేని ప్రకృతిని, మానవాళికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.